హాయ్ హలో అండి, అందరికీ నమస్కారాలు. నేను ప్రసాద్ని. కొంచెం లేట్ అవ్వచ్చు మిర్చి మార్కెట్ అనేది ధరలు, ఎందుకంటే మొత్తం తిరిగి తెలుసుకుంటూ ఉన్నాను ఏ రకాలు ఎలా వస్తున్నవి, క్వాలిటీలు ఎలా ఉన్నవి, మరి మార్కెట్లో హైలైట్గా ఏది జెండా పాట పడుతూ ఉన్నవి, అలాగే ఏ రకాలు ఎక్కువ దిగుబడి ఇస్తూ ఉన్నది అనేది నేనైతే చూపెట్టడం జరుగుతుంది. ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 14, 2025 అండి. సో మేజర్గా ఇక్కడ జెండాపాటు చూసుకున్నట్లయితే 14,050 రూపాయలు జెండా చేయడం జరిగింది. కొనుగోలు ఎలా ఉన్నాయంటే బెస్ట్ డీలక్స్ రకాలకు 13,800, 13,700. అయితే ప్రజెంట్ ఎలా ఉన్నాయి మీ కొనుగోలు? మీరు ఏం తీసుకొచ్చారండి? మిర్చి తీసుకొచ్చాను. ఎన్ని బస్తాలు? 37 బస్తాలు. ఎట్లా పోయినవి? ఎట్లా 13 రూపాయలుగా అవుతున్నారు. నంబర్ 1 డీలర్స్ 13 రూపాయలు. 13 రూపాయలు 13,000 అడుగుతున్నారు. ఇది క్వాలిటీ బాగాలేదు. క్వాలిటీ నెంబర్ ఉంది. వాళ్ళు కొంచెం మ్యాచ్ ఉన్నా ఏమైనా చేపెట్టి వెళ్ళిపోతారు వద్దని. అవునా? తాత నేను తెలుసా మీకు చేస్తున్నారు కదా. మీరేం తీసుకొచ్చారు? 3 ఎకరాలు. 3 బస్తాలు తీసుకున్నారు. 3 ఎకరాలు 70 బస్తాలు. మీరు ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు? 37. ఇది ఎంత తక్కువ ఇంకా లేదా? ఉన్నాయి కానీ ఫస్ట్ కాపీ మీకు ఫస్ట్ 2 సార్లు. మీరు ఎంత పేరు తాత? ఈ సంవత్సరం దిగుబడి బాగానే వచ్చింది కానీ రేట్ లేదు. గుళ్ళోళ్ళ మందం సరిపోతుంది. 15 కాడికి 20 లోపు రేటా? దిగుబడి 15 20 లోపు. సో ఇవాళ లాట్ వచ్చేసరికి తక్కువ వచ్చింది. 90 బస్తాల లాట్ అనమాట. ఒకసారి రైతు కూడా మన దగ్గరే ఉన్నారు. ఎలా పోయింది అండ్ ఎలా ఉందనే క్వాలిటీ కూడా తెలుసుకుందాం. కొంచెం దగ్గరికి రానా. మీ పేరు? పాలకృష్ణ. ఎవరన్నా? మంచుకొండ. కొంచెం గట్టిగా మాట్లాడు. తినలేదా? మంచుకొండనా? ఓకే. ఎన్ని ఎకరాలు వేసారండి మీరు? 2 ఎకరాలు. వేసుకున్నటువంటి విత్తనం పేరు? కలికి. ఇది మేఘన వల్ల కలికి 128. 90 బస్తాలు. తాళేమి వచ్చినాయి? 90 బస్తాలు చూపిదా? 90 బస్తాలు లాట్ నీదేనా? నాదే. తాళ 5 బస్తాలా? ఇంకా ఎంత వస్తుందండి? ఇంకా ఇంత వస్తుందా? ఎంత వచ్చింది? 30 చొప్పున వస్తుంది. నేను మొన్న చెప్పాను కదండి, రీసెంట్గా వీడియో కూడా తీయడం జరిగింది. మేఘన వాళ్ళది కలిసి 100 కోతగా 90 బస్తాలు, అందులో 5 బస్తాలు తాళ, అందులో 5 బస్తాలే తాళ అయింది. సో రేట్ ఎలా పోయింది? ఇది 13,700 రూపాయలు అయితే ఈరోజు జెండా పలకడం జరిగింది. సో కొంతమంది రైతులతో మాట్లాడి తెలుసుకున్నాం. నీదేనా కాటేసేది? ఓకే, మొత్తం నీదే లాటింది. సో ఎన్ని మొత్తం కూడా రైతుదే. ఓకే, ఒకసారి చూడండి. మేఘన వాళ్ళది క్వాలిటీ ఇది చూడండి ఎలా ఉందంటే, మార్కెట్కి సరుకు తీసుకొచ్చేటప్పుడు కొంతమంది మార్కెట్లో మొత్తం ఎండనటువంటి పచ్చి అలా తీసుకొస్తూ ఉన్నారు. ఇలా ఆరుదలతో తీసుకెళ్తేనే మంచి రేట్ అయితే పలుకుతారండి. ఈ పక్కన చూసుకున్నట్లయితే ఇలా పండుదే ఇది 12,000 పోతా ఉన్నది పచ్చి. సో ఫస్ట్ వాళ్ళనే కాటేస్తున్నారు. వేగన కలిపి ఆ క్వాలిటీ ఎంత తేడా ఉంది. అదే మరి ఎందుకు అడుగుతున్నావు ఇట్లా అని మా బాధ. నిప్పు వేసి అగ్గిపెట్టేసి నిప్పు వేసి పోతే వెళ్ళిపోయింది. 13,000 అడిగి 13,200కి అడుగుతున్నారు. బాగున్నాయి. ఇంకా అయిపోయిందా? ఇచ్చేసినావా? ఇవ్వట్లే. ఏం లేదు, ఏసీలు పెడతాను. ఏసులు పెడితే కూలీలు ఆగరు. క్వాలిటీ ఎట్లా ఉంది? మొత్తం బస్తా కొనుక్కొని చూసిండు. ఎట్లా ఉంది చూడు క్వాలిటీ. ఎన్ని బస్తాలు? ఇదో బస్తా చూసిండు, ఇదే బస్తా అదే బస్తా 3-5 బస్తాలు. ఈ బస్తా ఒకటి చింపిండు, అదో బస్తా చింపిండు. మొత్తం 4-5 బస్తాలు తొక్కిండు మొత్తం. ఇదంతా కింద పోసినా కూడా కనబడదు. ఫస్ట్ ఆ రైతుదే కాటేస్తున్నారు. క్వాలిటీ బాగుంది కాబట్టి.
ఫస్ట్ ఆ 90 బస్తాలు కాటేస్తున్నారు.